అండ్ లడ్డు ఎపిసోడ్ అయితే పెళ్లి ఎపిసోడ్ అయితే నాన్ స్టాప్ నవ్వులు, ఎలా నవ్వుతుంది, డైలాగ్స్ కూడా వినిపించట్లే లిటరలీ. సో స్వీట్, థ్యాంక్ యూ. ఆ లడ్డు గురించి చెప్తారా? అసలు ఈ ముగ్గురు హీరోలు కాదు, నలుగురు హీరోలు అనిపించింది మూవీలో. అవును, మావాడు దొరకడు. ఏంది రామమ్మ ప్లీజ్ మామ అందరు అడుగుతున్నారు మామ నీ కోసం అంటుంటే ప్రమోషన్స్ లో మామ నాకు రావాలి ఉంది. ఇప్పుడు లడ్డు మామ ఇస్ ద మోస్ట్ వాంటెడ్ యాక్టర్, మోస్ట్ డిమాండెడ్ యాక్టర్ అండి తెలుగు. అవన్నీ కాదు, ఒక ఆన్సర్ ప్రిపేర్ అయ్యండి యాక్చువల్లీ. లడ్డూని ఎందుకు తీసుకురావట్లేదు అంటే ఆయన షూటింగ్ వెళ్ళడం వల్ల అంటే తిడుతున్నారు కాబట్టి ఆయన ఇంకా జైలు నుంచి తీసుకురాలేదు. అయ్యో లాస్ట్ లో షాక్ ఇచ్చారు. కానీ ఒక యాటిట్యూడ్ స్టార్ లాగా భలే ఉంది ఆయన యాక్టింగ్ కూడా, విష్ణు గారే. ఓ వావ్, మంచి రిఫరెన్స్ మామ యాక్చువల్లీ. వి నెవర్ థాట్ అబౌట్ ఇట్. పాపం అంత చూపించినంత ఫ్రస్ట్రేషన్ సినిమాలో, సెటిల్డ్ యాటిట్యూడ్, ఫ్రస్ట్రేషన్ స్టార్. యా, ఫ్రస్ట్రేషన్ స్టార్. మీ వల్లే అదే ఫ్రస్ట్రేషన్. ఎగ్జాక్ట్లీ, వి ఆర్ ప్రౌడ్. అండ్ నాగవంశీ గారు, సో ఆయన ముందు నుంచి మూవీని తన షోల్డర్స్ మీద మోసారు. ఆబ్వియస్లీ చాలా మంచిగా చెప్పుకుంటూ వచ్చారు. అంటే మ్యాడ్ కి ఎంత అయితే మీకు టికెట్స్ కూడా రిటర్న్ ఇచ్చేస్తాము అని ఎంత హోప్ ఇచ్చారు, సెకండ్ కి అవేం చెప్పకుండా కూడా జనాలకి అంత క్రియేట్ చేశారు ఇంట్రెస్ట్. సో ఆయన ప్రొడక్షన్ లో వర్క్ చేయడం ఎలా అనిపించింది? అంటే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ వర్క్ చేసాం కాబట్టి ఏమన్నా మాకు ఎప్పుడు హారిక గారు ఇస్ ద వన్ హూస్ డూయింగ్ ద డే టు డే యాక్టివిటీస్ మొత్తం ఆడే చూసుకున్నారు. ఆపరేషనల్ లెవెల్లో షూటింగ్ ఎవ్రీడే షీ వాస్ దేర్. సో మాకు అదే లక్కీగా వంశీ అన్న మా సెట్ కి రాడు ఎక్కువ. మాకు హారిక గారేమో షీజ్ ఆర్ ఏజ్ గ్రూప్ ఉంది కాబట్టి మాకు పెద్ద ప్రొడ్యూసర్ గారు అని ఎలా ఉండదు. స్ట్రిక్ట్ గా ఉండేవారు అని మీరు ఎప్పుడో చెప్పినట్టు విన్నానే. స్ట్రిక్ట్ ఇప్పుడు లేదండి. అంటే ఆవిడ ఏం చేస్తారంటే బేసిక్ గా నవ్వరు ఎక్కువ. మోస్ట్లీ వర్క్ వచ్చినప్పుడు షీఈ్ మోర్ ఫోకస్డ్ ఆన్ వర్క్. ద ఓన్లీ టైమ్ దట్ ఐ సా ఆవిడని నేను నవ్వుతూ ఎప్పుడు చూసానంటే మ్యాడ్ ఫుటేజ్ చూసినప్పుడే నేను నవ్వుతూ చూసాను. సో మేబీ అది మీకు అలా ట్రాన్స్లేట్ అయి ఉంటుంది.